మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో భాగంగా మనం ఇండియాని మొత్తం 7 పార్ట్లుగా చేసుకున్నాం. 7 పార్ట్లలో మనం ఇండియా మ్యాప్ని ఫస్ట్ ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా మనం 4 పార్ట్లుగా డివైడ్ చేద్దాం. దీనిలో మొదటి పార్ట్ అయినటువంటి నార్త్ పార్ట్ మరియు ఈస్ట్ పార్ట్ మరియు సౌత్ పార్ట్ మరియు వెస్ట్ పార్ట్ మరియు ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని సెంటర్ పార్ట్గా తీసుకుంటే ఇండియా మ్యాప్లో మిగతా ఈ పార్ట్ అనేది మిగిలిపోయింది కాబట్టి ఇది మనకి నార్త్ మరియు ఈస్ట్ భాగంలో ఉన్నది కాబట్టి దీన్ని నార్త్ ఈస్ట్గా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే మనకి రాష్ట్రాలు అనేవి ఉన్నాయో వాటిని సెంట్రల్ పార్ట్గా మనం చూసుకున్నట్లయితే దీంతో పాటు మనకి 6 పార్ట్స్ అయ్యాయి. దీంతో పాటు మనకి యూనియన్ టెరిటరీస్ అయినటువంటి లడాక్ మరియు జమ్మూ అండ్ కాశ్మీర్ వంటి ప్రాంతాలతో కలుపుకొని మనం 7 పార్ట్స్గా చెప్పుకోవచ్చు. దీనిలో 7 పార్ట్స్లో మనకి నార్థన్ మరియు వెస్ట్రన్ మరియు ఈస్టర్న్ మరియు సౌతర్న్ మరియు సెంట్రల్ పార్ట్ మరియు నార్త్ ఈస్టర్న్ మరియు యూనియన్ టెరిటరీస్, ఇవి మనకి 7 పార్ట్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఇండియాని మనం బాగా పరిశీలించినట్లయితే సెంట్రల్ పార్ట్ నుంచి ఏదైతే ఈ ప్రాంతం అంతా కూడా మనకి పూర్తి స్థాయిలో సముద్రానికి ఆనుకున్నటువంటి రాష్ట్రాలు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే హిందూ మహాసముద్రం మరియు అరేబియా మరియు బంగాళాఖాతం మనకి దీనికి బాగా సరిహద్దుని కలిగి ఉన్నాయి. దీనిలో మనం సముద్రాన్ని ఆనుకున్నటువంటి రాష్ట్రాలు అయినటువంటి మొట్టమొదటిగా గుజరాత్ మరియు మహారాష్ట్ర మరియు గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా మరియు వెస్ట్ బెంగాల్. ఇవి ఏవైతే ఉన్నాయో మనకి సముద్రానికి ఆనుకున్నటువంటి స్టేట్స్. ఇప్పుడు మనం మరొకసారి చూసుకుందాం. గుజరాత్ మరియు మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మరియు ఒరిస్సా మరియు వెస్ట్ బెంగాల్. ఇప్పుడు మనం సౌత్ పార్ట్లో మనం చూసుకున్నట్లయితే ఆంధ్రాతో ఉమ్మడిగా ఉంటూ విడిపోయినటువంటి తెలంగాణ మరియు తెలంగాణకి ఆనుకున్నటువంటి మరియు ఒరిస్సాతో ఉమ్మడి భాగాలను కలుపుకున్నటువంటి ఛత్తీస్గఢ్ మరియు మధ్య పార్టీని కలిగి ఉన్నటువంటి మనకి మధ్యప్రదేశ్. ఇప్పుడు మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మనం గుర్తుపెట్టుకోవడం కోసం నేను ఒక కోడ్ చెప్తాను చూడండి. అది మనకి A² M³ NTS. A² మనం చూసుకున్నట్లయితే అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్ మరియు M³ మేఘాలయ, మిజోరాం మరియు మణిపూర్. N చూసుకున్నట్లయితే నాగాలాండ్. T చూసుకున్నట్లయితే త్రిపుర మరియు S చూసుకున్నట్లయితే సిక్కిం. దీన్ని మనం మ్యాప్లో మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతం అనేది మనకి అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్ అండి ఇది. మరియు ఈ పార్ట్ మనం చూసుకున్నట్లయితే నాగాలాండ్ మరియు మణిపూర్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మిజోరాం. నెక్స్ట్ ఈ పార్ట్ ఏదైతే ఉందో త్రిపుర అండి. మిజోరాంకి మనకి ఆనుకున్నటువంటి రాష్ట్రం త్రిపుర. ఇక్కడ వచ్చేసరికి మేఘాలయ. మరియు ఈ పైన ఏదైతే ఈ పార్ట్ ఉందో మనకి సిక్కిం. నెక్స్ట్ మనకి మిగతా ఉన్నటువంటి భాగాన్ని మనం చూసుకున్నట్లయితే నార్త్కి వెస్టర్న్ సైడ్ మరియు నార్త్కి ఈస్టర్న్ సైడ్ ఉన్నాయి కాబట్టి నార్త్ ఈస్టర్న్ సైడ్ మనం చూసుకున్నట్లయితే గుజరాత్కి ఆనుకున్నటువంటి రాజస్థాన్కి ఆనుకున్నటువంటి పంజాబ్ మరియు ఇక్కడ ఏదైతే మధ్యప్రదేశ్కి ఆనుకున్నటువంటి భాగమైనటువంటి ఢిల్లీ. ఇక్కడ మనకి పంజాబ్కి మరియు ఢిల్లీకి ఆనుకున్నటువంటి రాష్ట్రమైనటువంటి హర్యానా. ఇక్కడ మనకి ఉత్తరాఖండ్ మరియు ఇక్కడ ఏదైతే ఉందో యూపీ అండి, ఉత్తరప్రదేశ్.
నెక్స్ట్ యూపీ మరియు వెస్ట్ బెంగాల్కి ఆనుకున్నటువంటి రాష్ట్రమైనటువంటి బీహార్ మరియు వెస్ట్ బెంగాల్కి ఆనుకున్నటువంటి రాష్ట్రమైనటువంటి జార్ఖండ్. ఈ పైపాటును మనం చూసుకున్నట్లయితే 3 భాగాలుగా విడదీసుకుందాం. ఒకటి జమ్మూ కాశ్మీర్, లడఖ్ మరియు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు, దాని యొక్క రాజధాని ప్రాంతాలు, అక్కడ ఉపయోగించినటువంటి భాషలు, అంతేకాకుండా భారతదేశం ఏ ఏ దేశాలతో సరిహద్దుని పొంచి ఉంది, ఏ ఏ దేశాలు ఏ ఏ రాష్ట్రాలతో సరిహద్దుని కలిగి ఉన్నా మనం చూసుకుందాం. ఇప్పుడు మ్యాప్ పాయింటింగ్ మనం చూస్తే ఇది గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా, ఈ పార్ట్ అంతా కూడా వెస్ట్ బెంగాల్, ఒడిస్సా మరియు తెలంగాణ స్టేట్కి ఆనుకున్నటువంటి ఛత్తీస్గఢ్, ఒడిస్సా మరియు వెస్ట్ బెంగాల్తో సరిహద్దును పంచుకుంటుంటే జార్ఖండ్, జార్ఖండ్కి పైన మనకి బీహార్, మధ్య భారతదేశంలో ఉన్నటువంటి మధ్యప్రదేశ్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏదైతే పైన కోన్ టైప్లో ఉందో ఇది సిక్కిం అండి, సిక్కిం. ఈ పైన ఇండియాకి పైనటువంటి ఈ అంచు భాగంలో ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్. మనం ఏదైతే ఇక్కడ కోడ్ చెప్పుకున్నామో A² NM³ A² అనేది అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఇది అస్సాం అండి. ఇక్కడ నాగాలాండ్, ఇది వచ్చేసరికి మనకి మణిపూర్, ఇక్కడ వచ్చేసరికి మనకి మిజోరాం, ఇది మనకి త్రిపుర. ఈ పార్ట్ వచ్చేసరికి మనకి మేఘాలయ అండి. ఏదైతే చిన్న పార్ట్ ఉందో వెస్ట్ బెంగాల్ పైనటువంటి ఆనుకొని మరియు బంగ్లాదేశ్ పైనటువంటి పార్ట్ అయినటువంటి మేఘాలయ. గుజరాత్ పక్కనే రాజస్థాన్, రాజస్థాన్కి సరిహద్దుని కలుపుకుంటూ పంజాబ్. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే జమ్మూ మరియు లడఖ్ ప్రాంతాలండి. ఇది మనకు వచ్చేసరికి హిమాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ మరియు పంజాబ్ కింద ఉన్నటువంటి హర్యానా, హర్యానాలో మనకి కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి ఢిల్లీ. హిమాచల్ ప్రదేశ్కి కింద ఉన్నటువంటి భాగం ఉన్నటువంటి ఉత్తరాఖండ్, వచ్చేసరికి ఉత్తరప్రదేశ్. అండమాన్ నికోబార్ దీవులు మరియు పుదుచ్చేరి మరియు డామన్ మరియు డయ్యూ ప్రాంతాలు మరియు లక్షద్వీపులు. అంతేకాకుండా ఢిల్లీ కూడా మనకి కేంద్రపాలిత ప్రాంతంగానే వస్తుంది. దాంతోపాటు లడఖ్ మరియు జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలు కూడాను కేంద్రపాలిత ప్రాంతాలుగానే మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఏ ఏ దేశాలు ఏ ఏ రాష్ట్రాలతో సరిహద్దుని కలిగి ఉన్నాయో మనం చూసుకుందాం. పాకిస్తాన్, పాకిస్తాన్ యొక్క రాజధాని నగరం ఇస్లామాబాద్. పాకిస్తాన్ వచ్చి మనకి 5 రాష్ట్రాలతో సరిహద్దుని కలిగి ఉంది. పాకిస్తాన్ అనేది మనకి 5 రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది. అది మనం చూసుకున్నట్లయితే జమ్మూ మరియు కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ మరియు లడఖ్ ప్రాంతంతో కూడాను. జమ్మూ కాశ్మీర్లో ఎక్కువ భాగం అనేది పాకిస్తాన్తో కలిగి ఉంటే లడఖ్లోని కొంత భాగం మాత్రమే పాకిస్తాన్తో సరిహద్దుని కలిగి ఉంది. మిగతా భాగం అనేది ఆఫ్ఘనిస్తాన్తో, ఈ జస్ట్ ఈ పార్ట్ అనేది మనకి ఆఫ్ఘనిస్తాన్తో మనకి సరిహద్దుని కలిగి ఉంది. పాకిస్తాన్తో సరిహద్దుని కలిగి ఉన్న రాష్ట్రాలు మనం చూసుకున్నట్టయితే గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లడఖ్. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చూసుకున్నట్లయితే ఒకే ఒక ప్రాంతంతో సరిహద్దుని కలిగి ఉంటుంది. అది కేవలం లడఖ్తో మాత్రమే సరిహద్దుని కలిగి ఉంది. ఇప్పుడు మనం చైనాని చూసుకున్నట్లయితే 5 రాష్ట్రాలతో సరిహద్దుని కలిగి ఉంది. మనం చూసుకున్నట్లయితే లడఖ్ మరియు హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్, సిక్కిం మరియు అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాలతో ఇది సరిహద్దుని అనేది కలిగి ఉంది.
ఇప్పుడు నేపాల్ను మనం చూసుకున్నట్లయితే నేపాల్ అనేది మనకి 4 స్టేట్స్తో సరిహద్దుని కలిగి ఉంటుంది. ఉత్తరాఖండ్ మరియు ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ మరియు సిక్కింతో సరిహద్దుని కలిగి ఉంటుంది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ మరియు సిక్కిం మరియు వెస్ట్ బెంగాల్తో సరిహద్దుని పంచుకుంటుంది. ఇవి మనం చూసుకున్నట్లయితే 5 రాష్ట్రాలతో సరిహద్దుని కలిగి ఉంది. భూటాన్ అనేది 4 స్టేట్స్తో సరిహద్దుని కలిగి ఉంటుంది. భూటాన్ మనం చూసుకున్నట్లయితే అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, వెస్ట్ బెంగాల్తో సరిహద్దుని కలిగి ఉన్నది. నెక్స్ట్ కంట్రీ మనం చూసుకున్నట్లయితే మయన్మార్ వచ్చేసి మనకి అరుణాచల్ ప్రదేశ్ మరియు నాగాలాండ్, మణిపూర్ మరియు మిజోరాంతో మనకి సరిహద్దుని పంచుకుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ మనం చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్ అనేది మనకి 5 రాష్ట్రాలతో సరిహద్దుని పంచి ఉన్నది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్ అనేది వెస్ట్ బెంగాల్ మరియు మేఘాలయ, అస్సాం మరియు త్రిపుర, మిజోరాంతో ఇక్కడ సరిహద్దుని కలిగి ఉన్నది. వెస్ట్ బెంగాల్ మరియు అస్సాం, మిజోరాం మరియు త్రిపుర మరియు మేఘాలయ. వెస్ట్రన్ స్టేట్స్ని మనం పరిశీలనలో తీసుకున్నట్లయితే వెస్ట్రన్ స్టేట్స్లో మనకి గుజరాత్, మహారాష్ట్ర మరియు గోవాలను వస్తాయి. గుజరాత్ యొక్క రాజధాని నగరం గాంధీనగర్. గుజరాత్ యొక్క అధికారిక భాష గుజరాతీ. మహారాష్ట్ర యొక్క రాజధాని నగరం ముంబై. మహారాష్ట్ర యొక్క అధికారిక భాష మరాఠీ. మహారాష్ట్రలో శీతాకాల సమావేశాలు నాగ్పూర్లోను, వేసవికాల సమావేశాలు ముంబైలోను జరపబడతాయి. గోవా యొక్క రాజధాని నగరం పనాజీ. దీని యొక్క అధికారిక భాష అనేది కొంకణి. గోవా యొక్క క్యాపిటల్ సిటీగా పనాజీని పిలుస్తారు. కమర్షియల్ క్యాపిటల్ సిటీగా మార్గోని పిలుస్తారు. దీని యొక్క శాసనసభ సమావేశాలు అనేది పూర్వీరామంలో జరుగుతాయి. సౌత్ స్టేట్స్ను మనం పరిగణలో తీసుకున్నట్లయితే మొట్టమొదటి రాష్ట్రం కర్ణాటక. కర్ణాటక యొక్క రాజధాని నగరం బెంగళూరు. కర్ణాటక యొక్క అధికారిక భాష కన్నడ. కర్ణాటకలో శాసనసభ సమావేశాలు వేసవికాలంలో బెంగళూరులోను, శీతాకాల సమావేశాలు బెల్గాంలోను జరపబడతాయి. కేరళ యొక్క రాజధాని తిరువనంతపురం. కేరళ యొక్క అధికారిక భాష మలయాళం. తమిళనాడు యొక్క రాజధాని చెన్నై. ఇక్కడ అధికారిక భాష అనేది తమిళ్. ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని నగరం అమరావతి. దీని యొక్క అధికారిక భాష అనేది తెలుగు. తెలంగాణ యొక్క రాజధాని నగరం హైదరాబాద్. తెలంగాణ యొక్క అధికారిక భాష తెలుగు. మరియు ఈస్టర్న్ స్టేట్స్లో మనం చూసుకున్నట్లయితే ఒరిస్సా మరియు వెస్ట్ బెంగాల్ మరియు జార్ఖండ్ మరియు బీహార్లుగా చెప్పుకోవచ్చు. ఒరిస్సా యొక్క రాజధాని నగరం భువనేశ్వర్. ఒరిస్సా యొక్క అధికారిక భాష ఒడియా. వెస్ట్ బెంగాల్ యొక్క రాజధాని నగరం కోల్కతా. వెస్ట్ బెంగాల్ యొక్క అధికారిక భాషలుగా బెంగాలీ మరియు నేపాలీగా చెప్పుకోవచ్చు. జార్ఖండ్ యొక్క రాజధాని నగరం రాంచీ. జార్ఖండ్ యొక్క అధికారిక భాష హిందీ. బీహార్ యొక్క రాజధాని నగరం పాట్నా. బీహార్ యొక్క అధికారిక భాష హిందీ. సెంట్రల్ స్టేట్స్గా మనం మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్లను చెప్పుకోవచ్చు. మధ్యప్రదేశ్ యొక్క రాజధాని నగరం భోపాల్. ఛత్తీస్గఢ్ యొక్క రాజధాని నగరం రాయ్పూర్. మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్లో హిందీ భాషని అధికారిక భాషగా చెప్పుకోవచ్చు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్గా మనం గుర్తుపెట్టుకోవడం కోసం A² M³ NTSగా మనం ఒక కోడ్ను అనేది చెప్పడం జరిగింది. దానిలో భాగంగా A² అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాం, Nలో మనకి నాగాలాండ్, M³ వచ్చేసరికి మణిపూర్, మిజోరాం, మేఘాలయ, T అంటే త్రిపుర, S అంటే సిక్కిం. అరుణాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని నగరం ఇటానగర్. అరుణాచల్ ప్రదేశ్ యొక్క అధికారిక భాష ఇంగ్లీష్. నాగాలాండ్ యొక్క రాజధాని నగరం కోహిమా. నాగాలాండ్ యొక్క అధికారిక భాష ఇంగ్లీష్. మణిపూర్ యొక్క రాజధాని నగరం ఇంపాల్. మణిపూర్ యొక్క అధికారిక భాష మేటే. మిజోరం యొక్క రాజధాని నగరం ఐజ్వాల్. మిజోరంలో 3 భాషలని అధికారిక భాషలుగా చెప్పుకోవచ్చు. ఇంగ్లీష్ మరియు హిందీ మరియు మిజో అనే భాషలు ఇక్కడ అధికారిక భాషలుగా చలామణిలో ఉన్నాయి. త్రిపుర యొక్క రాజధాని నగరం అగర్తల. త్రిపురలో మనకి 3 భాషలని అధికారిక భాషలుగా చెప్పుకోవచ్చు. అవి ఒకటి బెంగాలీ, ఇంగ్లీష్ మరియు
కోక్ బోరక్ అనే లోకల్ లాంగ్వేజ్ని అధికార భాషగా చెప్పుకోవచ్చు. మేఘాలయ యొక్క రాజధాని నగరం షిల్లాంగ్. మేఘాలయలో ఇంగ్లీష్ భాషని అధికారిక భాషగా చెప్పుకోవచ్చు. అస్సాం యొక్క రాజధాని నగరం దిస్పూర్. అస్సాం యొక్క అధికారిక భాష అస్సామీస్. సిక్కిం యొక్క రాజధాని నగరం గ్యాంగ్టాక్. సిక్కింలో నేపాలి మరియు ఇంగ్లీష్ని అధికార భాషలుగా చలామణిలో ఉన్నాయి. నార్థన్ స్టేట్స్లో మనం చూసుకున్నట్లయితే అన్ని స్టేట్స్ కూడా హిందీ భాషని అధికారిక భాషలుగా చెల్లుబాటుగా ఉన్నాయి. ఇట్లో నార్థన్ స్టేట్లో ఉన్నటువంటి రాష్ట్రాలు మనం చూసుకున్నట్లయితే రాజస్థాన్, పంజాబ్ మరియు హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్ మరియు ఉత్తరప్రదేశ్. రాజస్థాన్ యొక్క రాజధాని జైపూర్. పంజాబ్ యొక్క రాజధాని చండీగఢ్. హిమాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని ధర్మశాల. ఇక్కడ శీతాకాల సమావేశాల ధర్మశాలలోనూ వేసవికాల సమావేశాలు సిమ్లాలోనూ జరపబడతాయి. హర్యానా యొక్క రాజధాని చండీగఢ్. ఉత్తరాఖండ్ యొక్క రాజధాని డెహ్రాడూన్. ఇక్కడ శీతాకాల సమావేశాలు డెహ్రాడూన్లోను, సమ్మర్ యొక్క వేసవికాలంలో మనకి శాసనసభ సమావేశాలు బరై సైని అనే ప్రాంతంలో జరపబడతాయి. ఉత్తరప్రదేశ్ యొక్క రాజధాని నగరం లక్నో. నార్థన్ స్టేట్స్లో అన్ని రాష్ట్రాల్లో కూడా హిందీ భాషని అధికారిక భాషగా పరిగణలో ఉన్నది. ఇప్పుడు మనం కేంద్రపాలిత ప్రాంతాలను చూసుకున్నట్లయితే జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్. ఇక్కడ అధికారిక భాషగా ఇంగ్లీష్ మరియు హిందీలని చెప్పుకోవచ్చు. ఢిల్లీ యొక్క రాజధాని నగరం న్యూఢిల్లీ. ఇక్కడ అధికారిక భాష అనేది హిందీ. లక్షద్వీప్లో యొక్క రాజధాని నగరం కవరత్తి. ఇక్కడ అధికారిక భాష అనేది మలయాళం. అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్. అండమాన్ నికోబార్ దీవుల్లో ఇంగ్లీష్ మరియు హిందీ అనేవి అధికారిక భాషలుగా చెప్పుకోవచ్చు. డామన్ డయ్యూ మరియు దాద్రా నగర్ హవేలీ యొక్క రాజధాని నగరంగా డామన్ను చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి గుజరాతీ మరియు హిందీ భాషలు అనేవి అధికారిక భాషలుగా చెల్లుబాటుగా ఉన్నాయి. లడాక్ యొక్క రాజధాని నగరం లే. లడాఖ్లో లడకీ అనే లోకల్ లాంగ్వేజ్ని అధికార భాషగా పరిగణలో ఉన్నది. చండీగఢ్ యొక్క రాజధాని చండీగఢ్. ఇక్కడ ఇంగ్లీష్ మరియు హిందీ భాషలు అనేవి అధికారిక భాషలుగా చెప్పుకోవచ్చు. పాండిచ్చేరి యొక్క రాజధాని పుదుచ్చేరి. ఇక్కడ మనకి ఇంగ్లీష్ మరియు తమిళ్ అనేవి అధికారిక భాషలుగా చెప్పుకోవచ్చు. బోర్డర్ లైన్స్ మనం చూసుకున్నట్లయితే ఇండియా మరియు చైనా సరిహద్దు కలిగినటువంటి బోర్డర్ లైన్ని మెక్మోహన్ లైన్ గాను, ఇండియా పాకిస్తాన్ సరిహద్దు కలిగినటువంటి ప్రాంతాన్ని రెడ్ క్లిఫ్ లైన్ గాను, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ ఉమ్మడి ప్రాంతంగా కలిగినటువంటి ప్రాంతాన్ని డురాండ్ లైన్ గాను, పాకిస్తాన్ రన్ ఆఫ్ కచ్ ఇండియాతో సరిహద్దును పంచుకున్నటువంటి ప్రాంతాన్ని 24th ప్యారలల్ లైన్ గాను మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం భారతదేశంతో సరిహద్దును పంచుకున్నటువంటి దేశాలు ఎంతెంత వైశాల్యంలో సరిహద్దును పంచుకున్నాయో చూసుకున్నట్లయితే పాకిస్తాన్ అనేది భారతదేశంతో 3,323 కిలోమీటర్లు మరియు ఆఫ్ఘనిస్తాన్ అనేది అతి తక్కువ దూరం 106 కిలోమీటర్లు మరియు చైనా అనేది 3,488 కిలోమీటర్లు మరియు నేపాల్ అనేది 1,751 కిలోమీటర్లు మరియు భూటాన్ అనేది 699 కిలోమీటర్లను మరియు మయన్మార్ అనేది 1,643 కిలోమీటర్ల దూరాన్ని మరియు బంగ్లాదేశ్ అనేది 4,096.7 కిలోమీటర్ల వైశాల్యంలో భారతదేశంతో సరిహద్దుని పంచుకుంటున్నాయి. మనం పరిశీలించినట్లయితే కొన్ని రాష్ట్రాలనేవి ఇతర దేశాలతో సరిహద్దుని పంచుకుంటే కొన్ని రాష్ట్రాలనేవి సముద్ర భాగాలైనటువంటి అరేబియా మహాసముద్రం లేదా హిందూ మహాసముద్రం లేదా బంగాళాఖాతంతో సరిహద్దుని పంచుకున్నాయి. ఈ విధంగా అంతర్జాతీయ సరిహద్దులతో కానీ లేదా సముద్ర భాగాలతో సరిహద్దుని కలిగి లేనటువంటి రాష్ట్రాలను మనం భూ పరివేష్టిత రాష్ట్రాలు లేదా ల్యాండ్ లాక్డ్ స్టేట్స్గా చెప్పుకోవచ్చు. దీనిలో మనకి 5 రాష్ట్రాలు అనేవి ఎటువంటి అంతర్జాతీయ సరిహద్దుని కానీ సముద్ర భాగాలతో కానీ సరిహద్దుని పంచుకున్నటువంటి రాష్ట్రాలు మనకి 5 ఉన్నాయి. అవి మనం పరిశీలన చేసినట్లయితే తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, హర్యానా మరియు జార్ఖండ్ రాష్ట్రాలు. ఇప్పుడు మనం కంప్లీట్గా భారతదేశంలోని ప్రతి ఒక్క రాష్ట్రం మరియు దాని యొక్క రాజధాని, అంతేకాకుండా
కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి యొక్క రాజధాని, భారతదేశంతో సరిహద్దుని పంచుకున్నటువంటి దేశాలు మరియు భారతదేశంతో సరిహద్దు పంచుకుంటున్నటువంటి సముద్ర భాగాలు గురించి మనం పూర్తి స్థాయిలో వివరించడం జరిగింది. నెక్స్ట్ వచ్చే టాపిక్స్ అనేవి మనకి అర్థం అవ్వడం కోసం ఈ యొక్క మ్యాప్ పాయింట్ అనేది ఏ రాష్ట్రం అనేది ఎక్కడ ఉన్నది, ఏ రాష్ట్రాలు ఏ రాష్ట్రాలకి సరిహద్దులుగా ఉన్నాయనేది మీరు బాగా గుర్తుపెట్టుకుని ఈ మ్యాప్ పాయింట్ అనేది 1-2 సార్లు పూర్తి వీడియోని మీరు వీక్షించినట్లయితే నెక్స్ట్ మనం చెప్పేటటువంటి టాపిక్స్ అనేవి భారతదేశ నదీ వ్యవస్థ అయినప్పటికీ, లేదంటే భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్య దేవస్థానాలు కానీ, లేదంటే భారతదేశంలో ఉన్నటువంటి ఉపనదులు ఏ విధంగా ఉన్నాయి, భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నదులకి అనుసంధానంగా ఉన్నటువంటి ప్రాంతాలే ఉన్నాయి, మరియు భారతదేశంలో ఎటువంటి కట్టడాలు ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎటువంటి పంటలు అనేవి సాగు చేస్తారు, ఇటువంటివి అనేది మన కంప్లీట్ డేటా అనేది రాబోయే వీడియోల్లో మనం చర్చించడం జరుగుతుంది. దానికోసం భారతదేశం యొక్క మ్యాప్ పాయింట్ అనేది మీకు తప్పనిసరిగా బాగా అవగాహన ఉన్నట్లయితే మిగతా టాపిక్స్ అనేది మీకు చాలా బాగా అర్థమవుతాయి. కాబట్టి ఈ యొక్క మ్యాప్ పాయింట్ని మీరు చాలా జాగ్రత్తగా మీరు పూర్తి స్థాయి వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది.